తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట క్యాంపు కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల, వాకలపూడి, సర్పవరం గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహాలు తీసుకున్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు వాసిరెడ్డి యేసుదాసుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు యేసుదాసు శక్తివంచన లేకుండా కృషి చేశారని, రాష్ట్ర కార్యదర్శిగా, కాపు ఉద్యమ నేతగా తనదైన శైలిలో వైసీపీ పాలనను ప్రజల్లో ఎండకట్టడంలో సఫలీకృతమై తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారని కొనియాడారు. భవిష్యత్తులో వాసిరెడ్డి యేసుదాసు మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని, ఆయనకు ఎప్పుడు సముచిత స్థానం, తగిన గౌరవం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన నేతలు, టీడీపీ నాయకులు చిక్కాల రామచంద్రరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, నురుకుర్తి వెంకటేశ్వరరావు, రామదేవ్ సీతయ్యదొర, దేవు వెంకన్న, మల్లిపూడి వీరు, బీజేపీ నాయకులు చిలుకూరి రామ్కుమార్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రంబాల వెంకటేశ్వరరావు, గట్టి సత్యనారాయణ తదితరులు దాసుకు పూల మాలలు వేసి సాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన శుభాకాంక్షలు ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు పెద్దలు ప్రస్తుతం ప్రతాప్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజప్ప గారికి, అదేవిధంగా వర్మ గారికి, పిల్లి సత్యనారాయణకి, అనంతలక్ష్మి గారికి, అదేవిధంగా నవీన్ గారికి, కొండబాబు గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేను చిన్నవాడినైనా సరే ఈ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం న్యాయం 4 పాదాల మీద నడిచి పనిచేస్తూ ఉంది. అలా 5 సంవత్సరాల్లో చేయలేని పని 1 సంవత్సరంలో చూపించడం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా పేరెట్టడం లేదు. 15 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కంటిన్యూగా పనిచేస్తుందని చెప్పి మరి రాష్ట్ర కాకినాడ అధ్యక్షులు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మరి అన్ని కార్యక్రమాలను కూడా ముందు నడిపిస్తూ ఉంటాడు. బాబు కార్యక్రమాలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కానీ వేళ ముందుండి ప్రతి కార్యక్రమానికి ఉన్నానని చెప్పి ముందు ఉంటాడు. మరి బాగా పనిచేస్తాడు. అని చేత ఇవాళ నేను కూడా బాగా పనిచేస్తాడు కనుక ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసుకుపోతా ఉన్నది. దాన్ని చూసి వారు లేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరి చేత ఏదో మాట్లాడుతూ వేళ ముందుకు వెళ్తున్నారు. అందులో ముఖ్యంగా పేరు నాని గారు. మరి నాని గారు ఏం మాట్లాడదని ఎవరికి అర్థం అవ్వట్లేదు. మరి ఆయన భాష ఆయన మాటలు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. మరి రెచ్చగొట్టే విధంగా, మరి కార్యకర్తను రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడాడు. దాని మూల్యం చెల్లింది. రెచ్చగొట్టే మాట్లాడితే కేసులు పడతాయి. మరి కేసులు పడితే మా వైఎస్ఆర్ కార్యకర్తల మీద కేసులు పెడతారంటారు. మరి మీరేం చేశారు? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు మీరు? ఎవరికి లింక్ ఉందో, ఎవడు మాట్లాడాడో, ఎవడు చేసాడో మొత్తం లింక్ ఉన్న వాళ్ళందరూ తీసుకొని లోన్ వేశారు. ఇవన్నీ మర్చిపోలేదు, జనం అందరూ మర్చిపోరు. మేమైతే పారదర్శకంగా మాత్రం పరిపాలన చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి నోరు కంట్రోల్ చేసుకుని సమర్థతగా ప్రభుత్వం తప్పు చేస్తే ఇవాళ ఎత్తి చూపించమన్నాడు. మేము పరిష్కారం చేస్తాం అంతే తప్పించి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మన అందరి మీద బుర్ర జల్లి ఇవాళ అందరూ మమ్మల్ని బ్యాట్ చేయాలంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. వైసీపీ నాయకులు ఒక్కడే